రిజర్వేషన్లపై కసరత్తు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% అమలుపై న్యాయ నిపుణులతో సర్కారు సంప్రదింపులు, ఏజీతో పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్ల భేటీ, 2 రోజుల్లో లీగల్ ఒపీనియన్ ఇవ్వనున్న ఏజీ, అనంతరం సీఎం ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం, లీగల్గా ఫైట్ బెటర్ అంటూ సీఎం అభిప్రాయం. ఒకవైపు లీగల్గా ఫైట్ చేస్తూనే ఇప్పుడు సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత సుప్రీంకోర్టు 42% తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని తీర్పిస్తేనేమో ఓకే, తీర్పు ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇక్కడ ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇయ్యకున్నా, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినా వేయకున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుగా ఉంది. కాబట్టి మిగతా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అవి ఇరకట పరిస్థితుల్లో పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా సచ్చుకుంటా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు. ఎస్సీ వర్గీకరణ చేసిండు, ఓకే, బీసీ రిజర్వేషన్లు చేసిండు, కుల గణన చేసిండు, సన్న బియ్యం ఇచ్చిండు. మొత్తం మీద జనాలలో ఉండేటువంటి నెగిటివిటీని పాజిటివ్ వైపు మార్చుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు. పాజిటివ్ అనేటువంటిది రేవంత్ రెడ్డికి రోజు రోజు పాజిటివ్ పెరుగుతుంది.